హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. అందరికీ గుడ్ మార్నింగ్. ఈ రెసిపీ కావాలంటే మన యూట్యూబ్ ఛానల్లో అండి టేస్ట్ చేస్తున్నారు, బాగుందని చెప్తూ ఉన్నారు. బాయ్ అండి, ప్లీజ్ సబ్స్క్రైబర్ అనేది చేసుకోండి. ఈరోజు అయితే మార్కెట్కి వీడియో తీయాలనుకుంటున్నాను. ఈ పెద్ద ఆవిడైతే చాలా ఇన్స్పిరేషన్ అండి. వీళ్ళు ఏజ్లో కానీ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళే డిపెండ్ అయ్యి వాళ్ళ ఫుడ్ అనేది వాళ్ళు లీడ్ చేసుకోవాలి, ఒకరి మీద ఆధారపడకూడదు అనేది చాలా ఇన్స్పిరేషన్ అండి. ఇది మన షాప్ అండి. మా నాన్న కూరగాయలన్నీ సర్దుకుంటా ఉన్నారు. ఇవి కొన్ని అయితే రైతుల దగ్గర నుంచి డైరెక్ట్గా తీసుకుంటారండి. రైతుల దగ్గర నుంచి డైరెక్ట్గా తీసుకున్నవి చాలా ఫ్రెష్గా ఉంటాయి. మార్కెట్ నుంచి తెచ్చే వాటికన్నా ఇవి చాలా బెటర్గా ఉంటాయండి. కూరగాయలు అనేవి చాలా వరకు కొన్ని కూరగాయలు అయితే రేట్ చాలా తగ్గాయండి. దొండకాయలు అయితే కేజీ 30, క్యారెట్, బీట్రూట్ అన్నీ కేజీ 30 అనండి. ఇవన్నీ నేనైతే మా నాన్నకి కొంచెం హెల్ప్గా ఉండాలని చెప్పి నేను 7 గంటలకి ఇంట్లో పని అంతా అయిన తర్వాత వస్తానండి. వర్కర్ అనే ఆమె వచ్చేంత వరకు నేను ఉంటాను. 10 గంటల దాకా ఉండి ఏదో నా వీలైనంత వరకు మా నాన్నకి కొంచెం హెల్ప్ చేయాలన్నదండి. నేను అసలు బయటకి వచ్చేదాన్నే కాదు, కానీ ఇప్పుడు మా నాన్నకి ఏదైనా హెల్ప్ చేయాలని చెప్పి నేను ఈ మార్కెట్కి వస్తున్నానండి. కానీ మార్కెట్కి వచ్చాక నాకు వీళ్ళందరినీ చూసి నాకు చాలా మోటివేషన్ అనేది అయ్యిందండి. మనం వీలైనంత వరకు ఎప్పుడు ఏదో ఒక పని చేస్తూనే ఉండాలన్నది నాకు చాలా వరకు వీళ్ళని చూసి నేర్చుకున్నానండి నేను. ఇవన్నీ లైన్గా కొట్లండి. ఇది మార్కెట్ అనేది కంప్లీట్ అయ్యేదాకా అందరు ఇక్కడే ఉంటారు. ఈ తాత అయితే డే బై డే బీరకాయలు అనేది తీసుకొని వస్తారండి. వీళ్ళు ఇంత ఏజ్లో కానీ ఇంత కష్టపడుతున్నారంటే మనం వీళ్ళని చూసి చాలా నేర్చుకోవాలనిపించిందండి నాకు. మనం ఎంతవరకు వీలైనంత వరకు పని అనేది చేసుకుంటే చాలా హ్యాపీ అనిపిస్తుందండి. మన ఫ్యామిలీకి ఏ లోటు అనేది లేకుండా మనమే చూసుకోవాలన్నది వీళ్ళ దగ్గర నుంచి నేను నేర్చుకున్నానండి. ఈ తాతగారు అయితే రోజు నేను వెళ్ళేటప్పుడు పలకరిస్తూ ఉంటారు. మీ వారి హెల్త్ ఎలా ఉందమ్మా అని అడుగుతారు. చాలా బాగా మాట్లాడతారు. ఇలాంటి చిన్న అంగళ్ళు నాకు చాలా ఇష్టం అండి. చిన్నప్పుడు ఇలాంటి అంగళ్ళలోనే కొనుక్కునేది. మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్.